గతంలో కూడా మనం చూసినాం, గత సర్కారులో కూడా చాలా ఇటువంటి ఆత్మహత్యలు చూసినాం. మళ్ళీ ఇటువంటి ఏంటిది, వీటన్నిటికి కారణం ఏంటి, వీటికి పురుషపడాలంటే ఏంటి? తెలంగాణ తల్లి బిడ్డలు, ఈ భూమిపుత్రులు, మంచిగా బ్రిలియంట్ స్టూడెంట్స్, తెలంగాణలో వజ్రాల వంటి బిడ్డలను కన్న తల్లులకు కడుపు కోత తప్పలేదు. చేసుకున్నటువంటి భార్యలకు భవిష్యత్తు ఏందనేది ఒక ప్రశ్నార్థకం. చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు. ఏదో ఇప్పుడు మనం ఈ బండారి కుమారస్వామి గారి ఇంటికి వచ్చింది. ఇక్కడ నిన్న గ్రూప్ వన్ ఇష్యూలో నిన్న హైకోర్టు నుంచి తీర్పు వచ్చేది ఉండే. నిన్న అదే రోజు మళ్ళీ ఇది జరుగుడు అనేది. తర్వాత మొన్న నిరుద్యోగ యువకులు మొత్తం పెద్ద కవాతు చేసిండ్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పి, సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత పూటకో మాట మాట్లాడినట్టు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒకడు 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 1,00,000 ఇచ్చినాము. ఒక ఆయననేమో అసలు మేము ఇచ్చే పరిస్థితి లేమని, ఇంకో ఆయన 5 ఏళ్ళకు ఇస్తాను కానీ సంవత్సరంకి ఇస్తామని చెప్పలే అని పిసిసి ప్రెసిడెంటు. ఈ ఉపన్యాసాలు ఇవన్నీ విన్న తర్వాత ఈ ఆత్మహత్యలు జరగొద్దనేది కంటిన్యూస్గా మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మనం కూడా గతంలో చాలా ఇండ్లు తిరిగినాం. ఇది పొద్దుగాల వార్త వినంగానే మనం ఈ ఊరికి వచ్చినాం ఇక్కడికి. చూడండి, తెలంగాణ సమాజానికి చూపిస్తున్న ఏంటంటే, యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇదే గొల్లకుర్మకు సంబంధించినటువంటి బిడ్డ సాయి ఫస్ట్ ఆ పిల్లలు చాలా టాపర్ ఉండే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు, కాపాడుతందుకు ఆత్మహత్య చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోతే ఇప్పుడు ఇక్కడ ఈ ఊరిలో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. చూడండి తన మార్క్స్ చూడండి, 540 మార్క్స్. 10th 540 మార్కులు. ఏదో ఆషామాషి విద్యార్థి గురించి కాదు మనం ఇక్కడికి వచ్చి మాట్లాడేది. 540 మార్కులు. ఇగో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో చూడండి మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూడండి, 968. ఇది ఏ ఊరమ్మా? సోడాష్పల్లి మండల్, వేలేరు మండలు. ఇగో ఇక్కడికి వచ్చినాం మనం. అంటే ఒక మామూలు పల్లె, చిన్న 1 ఎకరంన్నర వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక తల్లిదండ్రులు. వాళ్ళు చదవలేదు, మాకేం తెలియదు, కానీ మా పిల్లలు మంచిగా చదవాలని ఇంజనీరింగ్, ఏదో మామూలు విషయం కాదు. ఇంజనీరింగ్ కూడా చూడండి మీరు, బండారి కుమారస్వామి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, ఇక చూడండి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఏదో సామాన్యమైన విద్యార్థి కాదు తన, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఇంత పేద కుటుంబంకి వెళ్ళి వచ్చి కష్టపడి చదువుకొని ఆఖరికి అంటే ఇప్పుడు ఈ సావుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పేటందుకు ఇది పెద్ద అద్భుతమైన అద్దం పట్టినట్టు నిదర్శనం ఇది. ఈ సావుకు కారణం, ఈ ఆత్మహత్యలు ఏంటంటే ఇంజనీరింగ్, అంటే వాళ్ళు ఎంతైతే చదువుకున్నారో చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. ఇంజనీరింగ్ చదివి డెలివరీ బాయ్గా పనిచేయలేక ఆత్మవంచన జరుపుకుంటా, వ్యవసాయం కూడా చేయలేక ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా చాలా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేము దావోస్కు పోయి 1,000 కోట్ల రూపాయలు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాం, 49,500 ఉద్యోగాలని పోయినసారి చెప్పిండు. ఈసారి కూడా గట్టినవి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకొని తిరిగినా. మరి ఎవరికి ఇచ్చిర్రా మీరు ఉద్యోగాలు? ప్రైవేట్ సెక్టార్లో ఎవరికి ఇచ్చారు? మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో పెట్టి 70% మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్స్ పెడతామని. మరి మీరు నౌకర్లు ఎవరికి ఇచ్చిరా? 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పే దొంగ మాటలకు, మీరు కేవలం రాజకీయాలకు ఉపయోగించుకొని నిరుద్యోగ యువకులను వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళు రాగానే మేము నౌకర్లు వస్తాయంటే 2014 నుంచి దాదాపు అప్పటి నుంచి బోరాబండల హైదరాబాద్ నుండి కూర్చొని చదువుకొని ఇక్కడ కూర్చొని ఏదన్నా ఒకటి చదివి నా పెత్తనంలా చనిపోయే ముందు నా బిడ్డ నాకు ఇంత బువ్వ పెడతాడు, ఆసరా ఉంటాడు అనుకునే తల్లిదండ్రులకు ఇలా ఆసరా ఎవరో తెలంగాణ రాజకీయ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను కాంగ్రెసో బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ అని చెప్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాందే అన్ని రాజకీయ పార్టీలు దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత నువ్వు ఎందుకు ఇస్తలేవని కొట్లాడిన రాజకీయ పార్టీలు లేవు. కమ్యూనిస్టులు పోయి కూడా వాళ్ళ సైడే ఉన్నారు. ఉద్యమ సంఘాలు, ఇంటలెక్చువల్స్ కూడా తెలంగాణలో ఇంకా ఈ ఆత్మహత్యలు జరగొద్దనే ఉద్దేశంతో మేము గడప తిరిగి ఎక్కడ ఎవరు జరిగినా కానీ పోయి తెలంగాణ యువకుల మీద, విద్యార్థుల మీద లాఠీ దెబ్బలు కూడా పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి, ఈ ఆత్మహత్యకు కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు కావచ్చు, అందరు రాజకీయ వ్యవస్థలు ఇగో ఇంత గంభీరమైన పరిస్థితి. అంటే డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళ, ప్రపంచంలో ఏ దేశంలో కూడా డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళను బంగారు పల్లాలలో పెట్టి వాళ్ళకి నౌకర్లు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండేది. తెలంగాణలో మాత్రం అది ఆత్మహత్యలకు దారి తీస్తున్నదంటే ఇది సిగ్గుచేటు.
ఎంతమంది కడుపు కోతలు జరగాలి ఇంకా తెలంగాణలో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇదే ప్రాంతంలో ఎంబీఏ చేసినటువంటి భోజ్యా నాయక్ అట్లనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య ఉద్యమంలో? భవిష్యత్ తరాలకు ఇటువంటి కుమారస్వామి అసంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పని ఇక్కడ కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి పిల్లగాడు. ఇట్లనే వీళ్ళ లెక్కనే నితీష్ భరద్వాజ్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లగాడు మంటల్లో మాడిపోయిండు, మషి అయిపోయిండు, బూడిదైపోయిండు. తెలంగాణ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పని ప్రతి ఇంటింట్లో పండుగ వాతావరణం, దీపాలు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే ఇవాళ ఆ దీపాలు ఏంది చచ్చిపోయిన దీపాలు పెట్టేసినటువంటి దీపావళి ప్రతి ఇంట్లో దీపావళి ఉండే కాడ ఇవాళ చచ్చిపోయిన దీపాలు పట్టే పరిస్థితికి తీసుకొచ్చిన తెలంగాణ రాజకీయ వ్యవస్థ. నిరుద్యోగ యువకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, నిజమైన నాయకులను ఎన్నుకోకుంటే ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి. దయచేసి ఓటును నమ్ముకోకండి. మంచి నాయకులను ఎన్నుకోండి. ఓట్లు జనాన్ని నమ్ముకుంటే తెలంగాణ భవిష్యత్తు డిస్టింక్షన్ వచ్చినటువంటి వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాల జీవితాలలో, మొత్తం తెలంగాణ జీవితాలలో అంధకారం మిగిలిపోతున్నది. దీని బాధ్యత మొత్తం రాజకీయ వ్యవస్థ పెట్టాలి. రేవంత్ రెడ్డి ఉట్టిగా ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. మీరు నన్ను పిలుస్తారా? ఎవడు తెలంగాణ జాతిపిత, ఎవడు బూతుపిత అనే మీ బూతు పురాణాలు బొందబెట్ట. మీరు చూడాల్సింది జాతిపితలు గీతిపితలు తర్వాత సంగతి నాయన. అసలు ఏంది తెలంగాణ యువతరం ఎక్కడ బొందల పాలవుతున్నది? కాటికి పోతున్నాయి తెలంగాణ పల్లెలు. అడ్రస్ ఎక్కడ అంటే కాటి. తెలంగాణ యువతరం అడ్రస్ ఎక్కడ అంటే కాటికాడ చూపించాల్సిన, తెలంగాణ మేధస్సు ఎక్కడున్నదంటే కాటికాడ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆత్మవంచన జరుగుతున్నది. ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ఉన్నటువంటి యువకులు మొత్తం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ సమాజం మేల్కొనండి, రచయితలు మేల్కొనండి. ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి యువతరం పక్షాన మనస్సొంటోళ్ళం ఉండాలి. మీరు రాసేటోళ్ళు రాయాలి, పాడేటోళ్ళు పాడాలి, కొట్లాడేటోళ్ళు కొట్లాడాలి. మీడియా కూడా ఇలా కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ తప్ప మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అయితే ఏవి కూడా ఇవి చూపిస్తలేవు. ఎవనో బర్త్డే అయితే పెద్ద హెడ్లైన్స్ లేచి చూపిస్తున్నారు. ఎక్కడో వాళ్ళ భూతు పురాణం మొత్తం బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ చరిత్ర, ఈ ఊరు చరిత్ర, ఈ కుటుంబం చరిత్ర ప్రతి పేపర్లో హెడ్లైన్స్లో రానుండే ఎలా. ఎందుకంటే చూపిస్తున్న సర్టిఫికెట్లు ముంగడ పెట్టి మాట్లాడుతున్న ఏదో ఆషామాషి పిల్లగాడు కాదు, తన కుమారస్వామి ఆషామాషి పిల్లగాడు కాదు. తెలంగాణ మేధస్సును పొందబెట్టే స్థాయికి తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఉన్నదని చెప్పని తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అందుకే ఇలా రోడ్ల మీద వచ్చి మాకు ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ సెక్టార్లను ఏ ఉద్యోగాలైనా పర్వాలేదు, ఇక్కడ నీళ్లు వాడుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ కరెంటు వాడుకుంటున్నారు వాళ్ళు, ఈ గాలి పీల్చుకుంటారు, ఇక్కడ భూమి తీసుకుంటున్నారు. మరి వాళ్ళకు 70% మీరు రిజర్వేషన్స్ ఇస్తా అంటే మరి ఎవరికి ఇచ్చారు? ఎవరికి వస్తున్నాయి? ఏ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వస్తుండ్రా, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వస్తుండ్రా? మరి టాలెంట్ ఉంది కదా, టాలెంట్ ఉన్న దగ్గర కూడా, టాలెంట్ లేకుంటే వేరే విషయం, స్కిల్ సెట్ లేకుంటే వేరే విషయం, స్కిల్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని 1200 మంది పిల్లలు లెటర్లు రాసి చచ్చిపోయినరు. కానీ ఇవాళకి మళ్ళీ అదే తరము చదువుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇది తెలంగాణకు శాపంగా మారిందా ఏమర్థమైతే? ఓ దిక్కు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఎక్కడ రాజకీయ వ్యవస్థ, ఎక్కడ రాజకీయ నాయకులు ఎక్కడున్నా కానీ అడగాల్సిన అవసరం ఉన్నది. మా పిల్లలకు మీరు మేనిఫెస్టోలలో పెట్టి ప్రామిసులు చేసి మీరు వాగ్దానాలు చేసిండ్రు కదా, వాగ్దానాలు ఎందుకు నెరవేరుతలేవు అని చెప్పని రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను ప్రతి ఊరిలో తిరగబడాల్సిన అవసరం ఉన్నది. ఊరికో 10 మంది తయారయ్యి రాజకీయ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ, మేము ఈ పొద్దుగల పేపర్లో చూడంగానే మాకు ఉండబుద్ధి కాక వచ్చినాం తల్లి ఇవాళకి. ఇవాళ మా ఎన్ శంకర్ అన్న తల్లి ఇవాళ దినం ఉండే ఆడి కూడా పోకుండా వచ్చి మేము ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణ జరగొద్దనే మా తపన తాపత్రయం. ఎవరిని అడిగినా చెప్తున్నారు కదా, ఊరు బాడకట్టలు కూడా చెప్తున్నారు. వీళ్ళంతా మంచి చదువుకునే పిల్లగాడు నౌకరు రాలే, ఇటువంటి వాళ్ళకే నౌకరు రాకుండా ఇట్లమ్మా. అందుకే వీళ్ళ కన్నీటి సాక్షిగా నేను తెలంగాణ యువతరానికి, తెలంగాణ కుటుంబాలకు చెప్తున్నా, మీరు ఓట్లు అమ్ముకునేటి అనే సంస్కృతికి బొందబెట్టండి. రాజకీయ వ్యవస్థకు బానిసత్వం చేసేటువంటి వ్యవస్థ బొందబెట్టండి. ఇంకెన్ని వందల మంది, ఎంత వేల మంది తెలంగాణ తల్లులు గర్భశోకం అనుభవించాలి. మంచి రాజకీయ నాయకత్వం ఈ భవిష్యత్తు గురించి కాదు కదా, ఇయ్యాలడు కాదు. కాల్పులలో చచ్చిపోయిన కాడికెళ్ళి మొదలు పెడితే 52లో ఇడ్లీ సాంబార్ కాడికెళ్ళి మొదలు పెడితే 54లో విద్యార్థి యువకులు చచ్చిపోయినారు, 69లో చచ్చిపోయినారు, మళ్ళా మొన్న ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. నక్సలైట్ల దిక్కుపోయి అక్కడ తుపాకులు పట్టిన వాళ్ళు చచ్చిపోయారు, అట్లా కూడా చదువుకున్న వాళ్ళు పోయినారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కుటుంబాలు ఇట్నే జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు తెలంగాణ యువతరానికి నేను విజ్ఞప్తి చేసుకున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్.
తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు వద్దు. ఆత్మహత్యలు బంద్ చేయండి. మీరు మేము ఉన్నాం ఇక్కడ, క్రాంతిదల్గా పృథ్వీరాజ్ అసంటోలో ఉన్నాం మేము ఇక్కడ. మా ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ, మన తొలివేలు కావచ్చు, కాలేజ్ కావచ్చు, ప్లస్ టీవీ కావచ్చు, ఇట్లా చాలామంది ఇలా యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు బయట. అటువంటి వాళ్ళకి మీ బాధలు ఉంటే రండి, మనం కలిసి కొట్లాడదాం, ఒక నూతన తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు, మీరెంతసేపు మీ ఓట్ల పంచాయతీ, మీ సీట్ల పంచాయతీ, మీ దందాల పంచాయతీ, మీరు ఎట్లా పైసలు సంపాదించాలనే పంచాయతీలు, ఎట్లా పదవులు కాపాడుకోవాలని అన్ని సర్వ గడ్డీలు తింటున్నారు కదా మీరు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇది ఒక వజ్రం. మీ భాషలో చెప్పాలంటే పెంట కుప్పలకి మీద వెలిసినటువంటి ఒక అద్భుతమైన వజ్రం ఇది. ఇగో ఈ వజ్రము ఇలా తెలంగాణలో లేకుండా పోయింది. ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ను తెలంగాణ సమాజం కోల్పోయింది. ఈ భూమి, ఈ నేల తల్లి కోల్పోయింది. ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికే సిగ్గుచేటని చెప్పదలుచుకున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు ఇక్కడికి వచ్చినట్టు దాఖలాలు కనిపిస్తున్నావు, ఏం చెప్పదలుచుకుంటారు? సోయి లేదు కదా, ప్రభుత్వాలకి ఇవి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏ కాంట్రాక్ట్ ఎవరి దగ్గర ఉన్నది, ఏ కాంట్రాక్ట్లు ఎన్ని పైసలు వస్తాయి, ఏ దందాలు చేద్దాము, ఇటువంటివే ఉన్నాయి. మరి ఈ ఊరికేలో పెద్ద మనిషి ఉన్నాడట, మరి ఆ పెద్ద మనిషి మరి కనీసం ఇసొంటోళ్ళనైనా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈయన చదువుకొని ఉన్నాడు, ఉద్యోగం గురించి వెతుకుతున్నాడు కదా. వాళ్ళంతా ప్రైవేట్ దందాలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, వాళ్ళు యూనివర్సిటీలు పెట్టుకొని దోపిడీ చేసే స్థాయి దాకా పోతున్నారు. కానీ మరి ఇటువంటి వాళ్ళ గురించి, ఇటువంటి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మరి వాళ్ళందరూ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ కదా, లాస్ట్ 10 ఏళ్ళు మొత్తం ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్. అటువంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎట్లా నా ఊర్లో ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్న తర్వాత నౌకరు ఎట్లా రాదు అనేది. ఇది బాధ్యత లేని రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తప్పిదానికి ఒక యువకుడు బలైండు, తల్లిదండ్రులు సాధాల్సిన వయసు ఆయన కాటికి పోయిండు. ఎట్లా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇంకా ఇంకొకటి కూడా జరగకుండా ఉండాలంటే వెంటనే అసలు ఎన్ని నౌకర్లు ఉన్నాయని నౌకర్లు కావాలి. 80% ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్లలో, ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, దేనిదైనా కానీ దాంట్లలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలకు రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్కి తీసుకోవాలి. అది జరుగుతుంది తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడు ఇంత దొంగ మాటలు కదా. మేనిఫెస్టో అయితే మనం చూసినాం కదా, మేనిఫెస్టో నిన్న కూడా అంతా చూపించాం. తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. వాళ్ళు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తారు. ఆ 2 లక్షలలో యువకుడు దాంట్లో నౌకరు వచ్చేది కావచ్చు కదా. మరి మీరు ఇయ్యాలే కదా. ఇలా సావు ఎవరు చంపినట్టు? ఇది ప్రభుత్వాలు చంపినట్టే కదా. ఇది ఇంకెంతకాలం జరగాలి? ఇది ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నేళ్ళు బతారు వీళ్ళు? వాళ్ళ వయసులో ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు తక్కువనే బతారు. ఆ రంజిలనే చచ్చిపోతారు వీళ్ళుగా. భార్య ఇప్పుడు చూడు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పెరగాలి? వాళ్ళ జీవితం ఏంటిది? ఒక ఆడబిడ్డ ఇదేదో ఊర్లలో గాంజాయికి అలవాటు పడో, తాగుడికి అలవాటు పడో సచ్చింది కాదు కదా. చదువుకొని నా స్థాయికి తగ్గట్టుగా, నాకున్నటువంటి మెరిట్కి తగ్గట్టుగా నాకు నౌకరి కావాలని చెప్పని అడిగి ఆత్మహత్య కదా ఇది. ఏదో సంఘ విద్రోహ శక్తులుగా మారి కాదు కదా చేసింది. తాపత్రయం పోయి ఆవేదనతోని, ఆందోళనతోని. తల్లి బాయికాడ చిన్నగా ఉన్నప్పుడు తొట్టెల లెక్క తన చీర వేసి యాలాడిచ్చే పెంచితే అదే చీరను మెడకేసుకొని ఉరేసుకొని చచ్చిపోయేటువంటి కాలం నా తెలంగాణలో ఉంటే అవమానం అనిపిస్తుంది, సిగ్గుచేట అనిపిస్తుంది. తల్లి చీర తీసుకొని పోయి ఉరేసుకున్నాడట. చూడండి, వ్యవసాయం పనులు చేసుకుంటప్పుడు మీరందరూ వ్యవసాయం పనులు చేసుకుంటప్పుడు బిడ్డలను ఏం చేస్తారు అని లేచి చెట్టు కట్టేసి ఊపుతా అంటారు కదా. ఆ ఊయలు ఊపి అద్భుతమైన భవిష్యత్తు కలలు కన్నా నా తల్లులు, తెలంగాణ తల్లులు, ఇలా అదే చీర ఉరితాడైపోయి కూర్చొని ఉన్నది. ఇగో ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ సమాజానికి వీటి గురించే మేము మాట్లాడుతున్నాం. ఈ ఆత్మహత్యలు వద్దు. నేను తెలంగాణ యువతరానికి చెప్పదలుచుకున్న, ఆత్మహత్యలు వద్దు దయచేసి. ఇప్పటిదాకా ఒక అధికారం రాలేదంటే ఎంత సోయి లేకుండా, ఎంత భయం లేకుండా, ఒంట్లో భయం లేదు. వాళ్ళ వెన్నుపూస కదలాల్సిన అవసరం ఉన్నది. రావాలి, వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలి. తనకు కుమారస్వామి భార్యకి ఇమ్మీడియట్గా వెంటనే ఒక ప్రభుత్వ నౌకరీ ఇవ్వాలి. తనకు అమ్మ నువ్వు ఏం చదువుకున్నావు? తన కూడా డిగ్రీ చదువుకుంటుంది. తనకు ఇమ్మీడియట్గా ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడో ఒక నౌకరీ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఈ బాధ్యత వాలేదే కదా. నువ్వు నౌకర్లు ఇస్తాను మేనిఫెస్టోలో పెడితేనే కదా వీళ్ళందరూ ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొచ్చింది. గతమైననేమో ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. ఇంటికో ఉద్యోగం రాలే. ఈయన ఇస్తాన్న ఉద్యోగాలు ఈయన రాలే. సో ఈ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. నౌకరీ ఇవ్వాలి, ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. సీరియల్స్ ఇవ్వగానే ఆ సీరియల్ చూపించి మీరు మురువకుని తల్లిలో మా తెలంగాణ ఆడబిడ్డలారా దయచేసి మీ ఇళ్ళల్లో మీ పిల్లలకు వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వస్తే కంచి పట్టు చీరలు కాడికెళ్ళి, గద్వాల్ పట్టు చీరలు కాడికెళ్ళి కొనిస్తారు తల్లి.
గవర్నమెంట్ ఇచ్చేది వాడు ఇచ్చేది ఏ గవర్నమెంట్ అయినా గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఇచ్చేది తీసి పెంటకుప్పల మీద వాడేసారు మీరు ఆ చీరలు అవన్నీ వాటిని చూపించి మేము ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం ఉచిత బస్సు ఇచ్చినాం ఇవన్నీ స్కీమ్లన్నీ థర్డ్ క్లాస్ స్కీమ్లు బంగారం ఇస్తాం బంగారం లేదు మన్ను లేదు మషాడం లేదు అన్నీ ఉట్టియా ఇవన్నీ ఏమి ఇయ్యకండి తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళే పోషించుకుంటారు వాళ్ళకి నెలకు లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాలు వదిలిపెట్టి బిచ్చమేస్తురా తెలంగాణ ప్రజలకు మీరు యువతరానికి మీరు ఉద్యోగాలు ఇవ్వండి మీరు ఆడిన మాట మీద నిలబడండి లేకుంటే చేత కాకపోతే రిజైన్ చేసి ఇళ్ళలో కూర్చోండి మీ పిల్లలు ఒకటి తెలంగాణలో చదువుకున్న పిల్లలు ఒకటిగా పెట్టకండి మీ ఏ రాజకీయ నాయకుని బిడ్డలకు ఎవరికన్నా ఇన్ని మార్కులు వచ్చినాయో చూపించండి ఏ రాజకీయ నాయకుడు ఇవాళ ఎమ్మెల్యేలో ఉన్న పిల్లలల్లో మీరు ఎవరికన్నా ఇన్ని మార్కులు వచ్చే చూపించండి ఇంత డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు మీ ఇళ్ళలో ఎవరు ఎంతమంది ఉన్నారో చూపి ఏ ఎమ్మెల్యేల పిల్లలు ఉన్నారు ఏ మంత్రుల పిల్లలు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఇంట్లల్లో గత ముఖ్యమంత్రి ఇంట్లో కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారా చూపించండి ఎవరన్నా తెలంగాణ ఉన్న మేధస్సు మొత్తము కాటిపాలయ్యి బొందల పాలయ్యి తగలబెడుతున్నారు కాటి కాలు చాపే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో ఇది చాలా అన్యాయము తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా ఈ పార్టీల జెండాల చుట్టూ పోయి మీరు వాస్తవాలు మాట్లాడకుండా ఉండకండి యువతరానికి కూడా మీరు సోయికి రాండి ఎవరు బంధుకు పట్టమని చెప్తలేరు కానీ నీ నాలుకనే తుపాకీ బందుకు తూటాలు లెక్క మాట్లాడి రాజకీయ వ్యవస్థ మీద మీరు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది మన తెలంగాణను మనం కాపాడుకోవాలనంటే ఇటువంటి ఆత్మహత్యలు ఆగాలనంటే తెలంగాణ ఆత్మసాక్షిగా తెలంగాణాన్ని ఆలింగనం చేసుకొని ఈ నేల తల్లి విముక్తి గురించి ఇంకా ఆత్మహత్యలు జరగకుండా ఉండేటువంటి వాయిసెస్ లేపాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాను నేను